సాంకేతిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ ఇప్పుడు వైద్య జీవశాస్త్ర రంగంలోనూ ఓ సంచలనానికి తెరతీసింది. చరిత్రలో తొలిసారిగా ఏఐ సాయంతో పూర్తి స్థాయిలో పనిచేసే సరికొత్త వైరస్లను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని కొందరు అంటుంటే, దీనివల్ల భవిష్యత్తులో మానవాళి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధ ఇప్పుడు జీవశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఏవో1, ఏవో2 అనే ఏఐ మోడళ్ల సాయంతో ప్రయోగశాలలో 16 కొత్త వైరస్లను సృష్టించారు. చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడళ్లు అక్షరాలను ఎలాగైతే ఊహిస్తాయో, ఈ ఏఐ మోడల్స్ జీవుల జన్యు క్రమాన్ని విశ్లేషించి ఈ కొత్త వైరస్ల జన్యువులను అద్భుతంగా డిజైన్ చేశాయి. అయితే ఈ వైరస్ల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. ఇవి కేవలం ఈకోలీ వంటి హానికరమైన బ్యాక్టీరియాలను మాత్రమే అంతం చేసే బ్యాక్టీరియోఫేజ్ రకానికి చెందినవి. పెట్రీ డిష్లలో ఉన్న బ్యాక్టీరియాలను ఈ కొత్త వైరస్లు సమర్థవంతంగా నాశనం చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. యాంటీబయాటిక్స్ కు లొంగని మొండి వ్యాధులను నయం చేయడానికి భవిష్యత్తులో ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రయోగంపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జనరేటివ్ ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులను సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. బయోసెక్యూరిటీ పరంగా ఇది అత్యవసరంగా చర్చించాల్సిన విషయమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఏఐ సృష్టించిన వైరస్ జన్యుక్రమం కేవలం 5400 బేస్ పెయిర్స్ మాత్రమే ఉంది. అదే ఒక సాధారణ ప్రాణి జన్యుక్రమం 5 లక్షల వరకు, మనిషి జన్యుక్రమం 300 కోట్ల వరకు ఉంటుంది. భవిష్యత్తులో ఏకంగా ఒక సాధారణ ప్రాణినే కంప్యూటర్ సహాయంతో సృష్టించే దిశగా ఈ పరిశోధనలు సాగుతూ ఉండడం గమనార్హం.